మనం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య మహాగణుడ, మహోన్నతుడ, మహిమాన్వితుడ, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా మేమేమైనా, మేమేం కలిగి ఉన్నా, మేము ఏ స్థితిలో ఉన్న దేవా, అయ్యా నీ కృపేనయ్యా, నీ కృప లేకుంటే మేము లేము దేవా. నాయన నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇలా నేను స్తుతించుకునే భాగ్యం ఇచ్చారు, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా క్లుప్త సందేశం అంతట్లో కూడా ప్రభువా, అయ్యా నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు అనుగ్రహించి నడిపించమని ప్రభువా. అయ్యా నన్ను మరుగుపరిచి ప్రభువా తండ్రి నాయన, అయ్యా నాతో మాతో మా అందరితో కూడా మీరే మాట్లాడమని ప్రభువా యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకుని నాన్ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను ప్రార్థన గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం అంటే భక్తిలోకి వచ్చినప్పటి నుంచి అనేకమైన ప్రార్థన మెసేజ్లు వింటూనే ఉంటాము. ఏకాంత ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, మీరు చెప్పగలరా? ఇంకా వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, వేకువజామున ప్రార్థన, ఇలా చాలా ప్రార్థనల గురించి మనం అనేక మంది సేవకుల ద్వారా మనం వింటూనే ఉంటాము. అనేక మెసేజ్లు వింటూ ఉంటాము. కానీ ఎంతమంది ఆ మెసేజ్లు విన్న తర్వాత ఆ ప్రార్థనని మీ జీవితంలో అప్లై చేశారు? చేసామా మన జీవితంలో? నేనైతే క్వశ్చన్ చేయను, కానీ ఎవరికి వాళ్ళు ప్రశ్నలు వేసుకోండి, నన్ను నేను పరీక్షించుకుంటాను. అయితే వింటూ ఉంటాం, చాలా ప్రసంగాలు మనం ప్రార్థన గురించి వింటూనే ఉంటాం, కానీ ఆ ప్రార్థనని మన జీవితంలో అప్లై చేసుకోమన్నమాట. ఒక దైవజనుడు అంటాడు, ప్రేయర్ ఈజ్ ఏ పవర్ఫుల్ వెపన్ అని అంటాడు అనమాట. ఒక క్రైస్తవుడి జీవితంలో ప్రార్థన అనేది ఏంటి? బలమైన ఆయుధం. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు 2 బేసిక్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి ప్రార్థన చేయాలి, ఇంకోటి బైబిల్ చదవాలి. ఇది ఖచ్చితం అన్నమాట. చేయకుండా ఉన్నామంటే మనం ఒక బలమైన ఆయుధంగా లేనట్టే, మనం అసలు క్రైస్తవులం కానట్టే. ఇంకో దైవజనుడు ఏమంటాడంటే, ప్రేయర్ ఈజ్ ద కీ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హెవెన్ అంటాడనమాట. అంటే పరలోక రాజ్యం యొక్క ద్వారాలు తెరిచేది ఏంటండి? మన ప్రార్థన. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేస్తామో పరలోక రాజ్యపు ద్వారాలు తెరవబడతాయి. దేవుడు మన ప్రార్థనని దూతలతో కలిసి వింటాడనమాట. సో ఆ దైవజనుడు అలా ప్రార్థనని అంటాడనమాట. సో మనం చాలామంది మన లైఫ్లో ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డిప్రెషన్లోకి లేదా అలా అనిపిస్తుంది కదా. కొంతమంది ఏమంటారు, ఏదైనా బాధ వస్తే నన్ను ఒంటరిగా వదిలేయండి, ప్లీజ్ నాతో ఎవరు మాట్లాడొద్దు, నన్ను ఒంటరిగా వదిలేండి అని అంటారు. లోకానుసారంగా ఎవరికైనా అలాంటి డిప్రెషన్ అలా వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మూవీ చూడడమో, పాటలు వినడమో, బీచ్కి వెళ్ళడమో, ఒంటరిగా వాళ్ళు సమయాన్ని గడపాలని కోరుకుంటాడు. కానీ ఒక క్రైస్తవుడిగా మనం అలా ఉండకూడదు. మనకి ఏదైనా బాధ వచ్చినా, వేదన వచ్చినా మనం ఏం చేయాలంటే ఏకాంతం అయిపోవాలి, మనుషులకు దూరంగా ఏకాంతం అయిపోవాలి. కానీ ఆ ఏకాంతం ఎవరితో గడపాలి? దేవునితో గడపాలి. మనం ఏకాంత ప్రార్థనలోనికి వెళ్ళిపోవాలన్నమాట. మనం ఎప్పుడైతే కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నామో మనం ఏకాంతంగా దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడాలన్నమాట. డిప్రెషన్ అనేది మన క్రైస్తవుల్లో వినబడకూడదు. ఒకవేళ వినబడినా ఆ డిప్రెషన్ ఎక్కడ ఉండాలి? ఏకాంత ప్రార్థనలో మనం విడిచిపెట్టేసే వారంగా ఉండాలన్నమాట. సో ఇంకా మనమైతే కామన్ పీపులే కదా. మనం సాధారణమైన మనుషులం. మనమేమీ గొప్పవారం కాదు. కానీ మనలాంటి మనుషులే బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళు ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుతాలు జరిగాయి అన్నమాట. ఎలా జరిగినాయి అంటే, ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడం. మనం సాధారణమైన మనుషులమే, కానీ మనం ప్రార్థన చేసేది ఎవరికి? దేవుడికి చేస్తున్నాం. ఆయన సాధారణమైన వాడా? కాదు కదా. ఆయన అసాధారణమైన వాడు, ఆయన గొప్పవాడు. సో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసి మాట్లాడడం అనమాట ప్రార్థన చేయడం అంటే. సో మనం సాధారణమైన వాళ్ళమే, మనం కామన్ పీపులే. అయినప్పటికీ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం అనమాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. అందరం చదువుకున్నాం కదండి. ఏలియా ఎటువంటి స్వభావం గలవాడు? మన వంటి స్వభావం గలవాడే, మన వంటి మనుష్యుడే.
కానీ ఆయన ద్వారా అది జరగలేదు. కానీ ఆయన ఏం చేసినప్పుడు అలా జరిగింది? ఆ శక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే 3 ఇయర్స్ వరకు భూమి మీద అసలు వర్షమే లేదంట, భూమి ఫలింపలేదంట. మళ్ళీ 18th వర్స్లో మనం చూస్తే అతడు మరలా ప్రార్థన చేయగా ఏం జరిగింది? ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి ఫలం ఇచ్చింది అనమాట. ఆయన మనలాంటి కామన్ మ్యానే, కానీ అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన శక్తితో తన ప్రార్థన ఆలకించి ఈ పనులన్నీ కూడా ఆయన ద్వారా చేశారనమాట. సో మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మనం సాధారణమైన మనుషులమే కావచ్చు, కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడనమాట. ఈ అద్భుత కార్యాలు మన ద్వారా జరగాలంటే మనలో ఉండాల్సిన ప్రార్థన ఏంటంటే ఏకాంత ప్రార్థన. సంఘంతో ఇలా కాదు, కానీ మనం ఏకాంతంగా దేవుణ్ణి ప్రార్థించాలన్నమాట. సో ఏకాంత ప్రార్థన ద్వారానే ఏలియా గారు ఇవన్నీ కూడా చేయగలిగారు అనమాట. అవన్నీ కామన్ థింగ్సా? 3 సంవత్సరాల వరకు నేను చెప్తే ఆగుతుందా వర్షం కురవకుండా? నువ్వు చెప్తే ఆగుతుందా? మనలో ఎవరు చెప్పినా ఆగుతుందా? కానీ ఏలియా గారు చెప్తే ఆగింది. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసుకున్నారనమాట. ఆయన ఏకాంత ప్రార్థన ద్వారానే ఇదంతా సాధించారనమాట. ఈరోజు నేనైతే ఒక వ్యక్తి జీవితం గురించి చెప్పాలనుకుంటున్నాను. అతని పేరేంటంటే హోలియో రుబేనియో. అందరూ చెప్తారా? హోలియో రుబేనియో అనమాట. ఇతను ఎక్కడంటే సౌత్ అమెరికాలో కొలంబియా అనే ప్రాంతంలో కాలి అనే సిటీలో నివసించేవారు అనమాట. సౌత్ అమెరికా కొలంబియాలో కాలి అనే పట్టణం. ఏం పట్టణం? కాలి అనే పట్టణంలో ఆయన నివసిస్తూ ఉండేవారు. ఆయన మనలాంటి నార్మల్ విశ్వాసి, జాబ్ కూడా చేసుకుంటూ ఉండేవారు అనమాట. ఆయన జాబ్ చేసుకుంటూ నార్మల్గా మనలాగా ప్రార్థన చేసుకుంటూ అలా ఉండేవారు. అయితే ఆ కాలి అనే సిటీలో ఎలా అంటే, ఇప్పుడు డ్రగ్స్ గురించి మనం వింటూనే ఉంటున్నాం కదా, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు, మనం అవి ఈ మధ్యన వింటూ ఉన్నాం. కానీ ఆ కొలంబియా కాలి సిటీలో ఏంటంటే 10 కోట్లు విలువ చేసే కొకైన్ని పండించేవారంట. అంటే కొనుక్కోవడం, అమ్మడం ఇదంతా లేదు, డైరెక్ట్ వాళ్ళు పండించేవారు అనమాట. గంజాయిని పండించేవారు. పండించడం ద్వారా ఆ సిటీకి 10 కోట్లు లాభం వచ్చేదనమాట. 10 crores వరకు వాళ్ళకి వర్త్ ఉండేదన్నమాట. సో ఆ పట్టణం అంతా కూడా పాపంతో నింపబడి ఉండేది. దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించేవారు కాదు. ఇంకా ఆ సిటీలో 1600 పబ్స్ ఉండేవి అనమాట. 1600 పబ్స్ ఉండేవి. అందరూ కూడా త్రాగుతూ తిరుగుతూ అలా చాలా దేవుడి యందు భయభక్తులు లేకుండా చెడ్డగా జీవించేవారు అనమాట. ఎక్కడండి? కాలి అనే సిటీలో. ఎక్కడైతే హోలియో రుబేనియో జీవిస్తున్నాడో, మనలాంటి ఒక సాధారణ విశ్వాసి, అక్కడ ఆ ప్రాంతం ఇలా ఉందన్నమాట. చాలా అంటే పాపంతో నింపబడి ఉంది. నినివే పట్టణం గురించి దేవుడు అంటాడు కదా, వాళ్ళ పాపం బహు ఘోరమైనది అనేసి. ఈ పట్టణం యొక్క పాపం కూడా చాలా ఘోరంగా ఉండేదన్నమాట. అక్కడ 7 మాఫియా డాన్స్ ఉండేవారు అనమాట. అంటే రౌడీ సిటీలో ఒక 7 ఉండేవారంట. ఆ సిటీని ఏలేవారు అనమాట వాళ్ళందరూ. అయితే రోజుకి ఖచ్చితంగా 4 మర్డర్లు కూడా అక్కడ జరిగాయంట. 4 హత్యలు ఖచ్చితంగా జరుగుతూ ఉండేయంట రోజుకి 4 అంటే నెలకి ఒక 120 మంది చనిపోయేవారంట ఆ పట్టణంలో, కేవలం ఆ పట్టణంలోనే అనమాట. సో హోలియో రుబేనియో గారు ఏంటంటే నార్మల్గా మనలా నివసిస్తూ ఉండేవారు. ఆయనకి చాలా బాధ కలిగిందనమాట. ఏంటి మా ప్రాంతం ఇలా ఉంది, ఒకరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించట్లేదు, పాపంతో ఇలా ఉంటున్నారు అని ఆయనకి చాలా బాధేసి ఒకసారి ఏం చేశారంటే ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. ఏం తీసుకున్నారంటే నిర్ణయం, ఆ పట్టణం దగ్గర ఒక కొండ ఉంటుంది. ఆ కొండ ఎక్కితే ఆ పట్టణం అంతా కనబడుతుంది అనమాట. సో ఆయన ఏం చేశారంటే, ఎప్పుడైతే తనకు డ్యూటీ అయిపోద్దో, ఆయన జాబ్ చేస్తారని చెప్పాను కదా, ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ప్రతిరోజు కొండకి వెళ్ళి ఒక పర్టికులర్ సమయంలో, అంటే ఈవినింగ్ సాయంకాలం ఎప్పుడైతే తన ఉద్యోగం ముగించుకుని ఇంటికి వస్తారో అప్పుడు 1 గంట ఆ ఊరి కోసం ఆ కొండ మీద నుంచి చూస్తే ఊరంతా కనపడుతుంది అనమాట. సో ఆ సిటీ వైపు చూస్తూ దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేసేవారు అనమాట. ఈ పట్టణాన్ని దర్శించు ప్రభువా, ఈ పట్టణంలో అనేక మంది నిన్ను తెలుసుకోకుండా రోజుకు 4 చనిపోతున్నారు ప్రభువా, తండ్రి కరుణించి ఈ పట్టణాన్ని ఆయన రోజు ప్రార్థన చేస్తూ ఉండేవారు అనమాట. ఎక్కడ ఉండి? కొండపై నుండి ప్రతిరోజు సాయంత్రం, ఇంకా పర్టికులర్ టైం అదే ఆయన పెట్టుకున్న సమయం అనమాట. సో ఆ టైంలో అతను వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేసేవారు అనమాట. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు 1 month అయిపోయింది, కానీ దేవుడు ఏం సమాధానం ఇవ్వలేదు. 2 months అయిపోయింది, 3 months అయిపోయింది, 4 months అయిపోయింది. అయినా సరే ఆయన విసుక్కోకుండా
ఇంకా గివ్ అప్ చేయకుండా అలా చేస్తూనే ఉన్నారనమాట. దేవుడికి విశ్వాసంగా దేవుడు వింటాడు, మా పట్టణాన్ని మారుస్తాడు, ఏదో ఒక కార్యం చేస్తాడు అని విశ్వాసంతో అవిశ్వాస పడకుండా, మనమైతే 1 మంత్ చేసిన తర్వాత దేవుడు వినట్లేదు ఎందుకు వచ్చిందని ఇంకా గివ్ అప్ చేసేస్తాం, మానేస్తాం. కానీ ఆయన అయితే అసలు మానివేయలేదనమాట. విశ్వాసంతో అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్రాక్సిమేట్లీ 6 మంత్స్కి ఏంటంటే దేవుడు తనకి మాట్లాడారనమాట. దేవుడు తనతో మాట్లాడారు. ఏమన్నారంటే, నువ్వు కొంతమందిని తీసుకుని వెళ్ళి ఒక సమయంలో ఆరాధించు నన్ను, అప్పుడు నేను ఈ పట్టణాన్ని మారుస్తాను అనేసి రుబేనియాతో దేవుడు చెప్తారనమాట. చెప్తే రుబేనియా గారు ఏం చేస్తారంటే, తను ఒక్కరే చేయలేరు కదా, సో ఆ సిటీలో 16 చర్చిలు ఉన్నాయి, చిన్న చిన్న చర్చిలు అనమాట. సంఘానికి వచ్చి ఒక 2-3 విశ్వాసులు అంతే. అక్కడ ఎవరు కూడా దేవుని యందు భయభక్తులు జీవించే వాళ్ళు కాదనమాట. సో వాళ్ళు కూడా చాలా అంటే భయంగా దేవుని స్తుతిస్తూ ఉండేవారు. సో 16 మంది పాస్టర్స్ని ఆయనకి కలవడానికి 2 days పట్టిందనమాట. సో ఆ 2 days ఆయన ఆ 16 మంది పాస్టర్స్తో కలిసి మాట్లాడి ఒక మీటింగ్ లాగా పెట్టి ఆ 16 మందితో మాట్లాడారనమాట. ఈ కాళీపట్నం నశించిపోతుంది, మనం ఏదో ఒకటి చేయాలి. సో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఇలా చెప్పాడు. సో మన సిటీలో ఉన్న ఫుట్బాల్ ప్లే గ్రౌండ్ ఉంది కదా, సో అక్కడ మనం వర్షిప్ కండక్ట్ చేద్దాము, అందరం కలిసి పోస్టర్స్ అవి వేసి అందరినీ పిలిచి అక్కడ అందరం కలిసి దేవుడిని ఆరాధిద్దాము. దేవుడిని ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, స్తుతి ఏం చేస్తుందంటే స్తుతి మన పరిస్థితిని మారుస్తుంది అనమాట. సో మనం అక్కడ అందరం దేవుని స్తుతిద్దాము, మన పట్టణ పరిస్థితిని మార్చుకుందామని ఆయన చెప్తే దాంట్లో ఒక పాస్టర్ గారు అంటారు, ఎందుకు రుబేనియో గారు, మేము 16 మంది ఉన్నాం, మీరు ఒకరు ఉన్నారు, ఇంకా అంటే విశ్వాసులు ఒక 20-30 మంది వస్తారు, దానికి ప్లే గ్రౌండ్ ఎందుకు? ప్లే గ్రౌండ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, ఎందుకంత ప్లేస్ వేస్ట్ అవుతుంది కదా, నాకు ఒక చిన్న చర్చ్ ఉంది, ఆ చిన్న చర్చ్లో కలిసి దేవుని స్తుతిద్దాంలేండి అని అంటారనమాట. సో ఆ పాస్టర్ గారు మనలాగా ఆలోచించారు కదా, మనం కూడా అలాగే అనుకుంటాము. మనం దేవుని కొరకు చిన్న చిన్న ఆలోచనలు కలిగి ఉంటాము. అయితే రుబేనియా గారు అన్నారంట, లేదు, ఎంత పెద్ద స్థలం అయితే దేవుడు అంతమందిని పంపిస్తాడు, అంతమంది రక్షణ పొందుతారు, నేను చర్చ్లో కాదు, నేను ఖచ్చితంగా గ్రౌండ్లోనే దేవుణ్ణి ఆరాధిద్దామండి అని చెప్తారనమాట. సో వాళ్ళు ఒక డేట్ని ఫిక్స్ చేసుకుంటారు దేవుని స్తుతించడానికి. అనుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళి అందరికీ చెప్తూ ఉంటారనమాట, పలానా డేట్లో మేము దేవుడిని ఆరాధిస్తాము, ఆ గ్రౌండ్లోకి మీరు అందరు రండి అని ఇంటింటికి వెళ్ళి చెప్తూ ఉంటే, ఈ విషయం ఎలానో ఆ డాన్స్లో ఒక డాన్కి తెలుస్తుంది అనమాట, ఒక రౌడీకి తెలియగానే అతను ఏం చేస్తాడంటే వచ్చి, ఇదంతా చేసింది రుబేనియో గారు కాబట్టి ఫస్ట్ వచ్చి అతన్ని చంపేస్తాడనమాట. సో రుబేనియో గారిని చంపేసి ఆ డెడ్ బాడీ అలా పడేసిన తర్వాత అందరూ నిజంగా షాక్ అవుతారనమాట. ఎందుకంటే రుబేనియో గారే కదా ప్రార్థన చేశారు ఆ పట్టణం కొరకు, సో ఆయన ద్వారానే దేవుడు కార్యం చేస్తాడని మనం అందరం అనుకుంటాం కదా. కానీ ఆ డాన్ వచ్చి ఆ రుబేనియోని చంపేస్తే ఇంకా ఎవరు కూడా డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా భయపడతారనమాట. 2 days అలానే ఆ బాడీని అక్కడ వదిలేసిన తర్వాత ఇంకా ఆ విషయాన్ని అందరూ మర్చిపోతారు. అయితే ఆ 16 మంది పాస్టర్లో ఒక పాస్టర్ గారికి గుర్తొస్తుంది అనమాట, ఈ డేట్లో మనం దేవుడిని స్తుతిద్దాము గ్రౌండ్లోకి వెళ్ళి అనుకున్నాం కదా, రుబేనియో గారు ఎంతో కష్టపడ్డారు, ఆయన అయితే ఇప్పుడు లేరు, సరే ఆయన ఆలోచనని నేనైనా ముందుకు తీసుకెళ్తాను అనేసి ఆయన ఎవరికి చెప్పకుండా ఏదైతే డేట్ వాళ్ళు అనుకున్నారో ఆ డేట్లో ఆ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆయన ఒక్కడే స్తుతిస్తూ ఉంటాడనమాట. ఏమన్నారు, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి వందనాలు అనుకుంటూ ఎవరికి చెప్పరు. ఆయన అలా గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ దేవుని స్తుతిస్తారనమాట. అలా ఆయన స్తుతిస్తున్న తర్వాత ఇంకా ఎవరైతే మిగిలిన 15 పాస్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా అక్కడికి వస్తారనమాట. అలా ఎవరో పిలిచినట్టు ఎవరికి వాళ్ళే ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా గ్రౌండ్లోకి వస్తారనమాట. అలా ఒక్కొక్కరుగా మొత్తం 30,000 మంది దాకా ఆ గ్రౌండ్లో చేరి దేవుని స్తుతిస్తారనమాట. ఆ వర్షిప్కి లీడర్ లేడు, ఎవరు అంటే నడిపించడం అనేది లేదు, ఎవరి కాల గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ ఒక క్రమంలో ఏదో లీడర్ ఉన్నా కూడా అంత క్రమంగా జరగదేమో, కానీ అంత లీడర్ లేకపోయినా సరే వాళ్ళందరూ కలిసి అక్కడంతా కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారనమాట. మొత్తం 30,000 మంది దాకా గ్రౌండ్ నింపబడుతుంది. ముందు పాస్టర్ గారు ఏమన్నారు, 20-30 మంది వస్తారు, చర్చ సరిపోద్ది, గ్రౌండ్ ఎందుకండి అని అన్నారు కదా. సో రుబేనియో గారిది ఏంటి, పెద్ద ఆలోచన, ఆయన దేవుని కొరకు పెద్ద కార్యాలు చేయాలి అని పెద్ద ఆలోచనలు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు అతని ఆలోచనలు సఫలపరిచారు. మనం కూడా అలాగే అనుకుంటాం కదా, మనం కూడా దేవుని కొరకు చిన్న ఆలోచనలే కలిగి ఉంటాం అనమాట. కానీ రుబేనియో గారు అలా చేయలేదు. అలా ఎలా ఆ వర్షిప్
జరిగిన తర్వాత ఏమైందంటే దేవుడు అద్భుతంగా పట్టణాన్ని మారుస్తాడనమాట. ఎలా అంటే ఎవరైతే డాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎలా అంటే రుబేనియో గారి ప్రార్థన ద్వారా అక్కడ ప్రాంతంలో ఎవరైతే స్తుతించారో వాళ్ళని బట్టి దేవుడు ఆ పట్టణాన్ని మారుస్తాడనమాట. అలాగే ఇంకా పబ్స్ కూడా మోయించేస్తారు. ఇంకా దేవుని స్తుతించడానికి ఇంకా చర్చెస్ కూడా చాలా స్టార్ట్ అవుతాయి అనమాట. ప్రతి ఒక్కరూ అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది ప్రారంభిస్తారనమాట. ఇదంతా ఎలా జరిగింది? రుబేనియో గారి ఏకాంత ప్రార్థన ద్వారా జరిగింది. ఆయన ఉన్నారా? ఆయన లేరు. కొన్నిసార్లు మనం ప్రార్థించేవి మనం బ్రతికున్నప్పుడే కాదు, కానీ మనం చనిపోయిన తర్వాత కూడా దేవుడు జవాబిస్తాడనమాట. రుబేనియో గారు లేరు, చనిపోయారు. అసలు ఆలోచన ఎవరిది? రుబేనియో గారిది. కానీ ఆయన ప్రార్థన చేసి దేవుడికి అప్పగించేశారు. ఆయన లేనప్పటికీ దేవుడు ఆయన ఏదైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చారు. సఫలత అనేది కలిగిందనమాట. ఇంకా డాన్స్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పబ్స్ కూడా మూయించేశారు. ఏదైతే కొకైన్ని పండిస్తున్నారో దాన్ని కూడా ఆపివేసి అందరూ ఇంకా వెజిటేబుల్స్, ఏవైతే ఫ్రూట్స్ అలా పండించడం అనేది ప్రారంభించారంట. అక్కడ చాలా గొప్ప ప్రొడక్టివిటీ అనేది వచ్చిందంట. క్యాబేజ్ అయితే మనం బంతిలా ఇలా ఎగరవేసి ఆడుకుంటూ ఉంటాం, అంత చిన్నగా ఉంటాయి మన సైడ్. అయితే ఆ ఖాళీ పట్టణంలో రుబేనియో గారు ప్రార్థించడం ద్వారా ఎంతలా అంటే ఒక క్యాబేజ్ని ముగ్గురు మోసుకుని నడుచుకుని వెళ్ళాలంట. అంత బరువైన క్యాబేజ్ పండేదంట. క్యారెట్ కూడా 13 ఇంచులు అంత పొడవుగా పెరిగేదంట. అంటే ఇంకా పక్క దేశస్తులు జర్మన్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి టెస్ట్లు అవి కండక్ట్ చేసేవారంట. వీళ్ళకి ఎందుకు ఇంత మంచిగా పండుతున్నాయి పంటలు అనేసి. కానీ వాళ్ళకైతే అర్థం కాలేదు. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే రుబేనియో గారి ప్రార్థన ద్వారా అక్కడ 20-30 వేల మంది కలిసి దేవుని స్తుతించడం ద్వారా అక్కడ ఏం జరిగిందంటే పట్నం దీవించబడిందనమాట. ఎంతగా దీవించబడిందంటే 100 దీవించబడిందనమాట. ఇంకా జార్జ్ ముల్లర్ అనే ఒక వ్యక్తి ఉంటారు. ఆయన కూడా ఏంటంటే తన 5 స్నేహితుల కోసం ప్రార్థన చేస్తారనమాట. మారు మనసు పొందాలి, నా స్నేహితులు నాతో పాటు పరలోకంలో ఉండాలనే ఆలోచన కలిగి ఆయన ప్రార్థన చేస్తారు. అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు 3 స్నేహితులు ఆయన బ్రతికుండగానే మారిపోయారంట. అయితే 2 స్నేహితులు మాత్రం మారిపోలేదు. ఆయన అది ఫ్యూనరల్ చేస్తాం కదా మనం, అప్పుడు ప్రార్థన పెట్టి వాక్యం చెప్తారు కదా, ఆ వాక్యం విని అప్పుడు 2 స్నేహితులు మారారంట. ఆయన అప్పుడు బ్రతికున్నారా జార్జ్ ముల్లర్ గారు? ఆయనకు తెలుసా? తెలీదు. మన ప్రార్థన ఎంత గొప్పదంటే మనం ఎప్పుడైతే ఆసక్తిగా ఏకాంతంగా దేవుడితో సమయాన్ని గడిపి దేవుడికి ప్రార్థన చేస్తామో మనం బ్రతికున్నా లేకపోయినా అక్కడ మనం ఉన్నా లేకపోయినా దేవుడు కార్యం అనేది తప్పకుండా చేస్తాడనమాట. రుబేనియో గారు ప్రార్థన చేశారు, కానీ ఎప్పుడు జవాబు వచ్చింది? ఆయన చనిపోయిన తర్వాత ఎంత గొప్పగా పట్టణం మారింది. జార్జ్ ముల్లర్ గారు కూడా ఆయన బ్రతికి లేరు, కానీ ఆయన 2 స్నేహితులు కూడా మార్చబడారనమాట. దేవుడు మన ప్రార్థనకి అంత గొప్పగా జవాబు అనేది ఇస్తారనమాట. సో ప్రతి ఒక్కరూ మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఏకాంత ప్రార్థన అనేది ఖచ్చితంగా చేయాలి. అంటే సంఘంతో కలిసి చేస్తాము, 2-3 కలిసి చేసుకుంటాము, కుటుంబ ప్రార్థన చేసుకుంటాము, అది కరెక్టే. కానీ మనకి దేవుడితో మంచి సంబంధం ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా ఏకాంత ప్రార్థన అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రతిరోజు మానక ఉదయం సాయంత్రం కూడా దేవుడితో మనం ఒక సమయాన్ని పెట్టుకోవాలి. రుబేనియో గారు ఏం చేశారు? ఒక టైం పెట్టుకున్నారు. ప్రతిరోజు అదే టైంకి ఎవరి కోసం ప్రార్థన చేశారు? పట్టణం కోసం ప్రార్థన చేశారు. తన కోసం, తన ఉద్యోగం కోసం. తన ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ప్రమోషన్ కోసం చేసుకోవచ్చు కదా, శాలరీ పెరగాలని చేసుకోవచ్చు కదా, తన కుటుంబం కోసం చేసుకోవచ్చు కదా. ఆయన చేసుకుని ఉంటారు, కానీ ఒక పర్టికులర్ టైంని తన ఊరి కోసం మాత్రం ఆయన కేటాయించారు. సో ఇప్పుడు మనం కూడా ఉన్నాము, మన కోసం ప్రార్థన చేసుకోవడంలో తప్పు లేదు, మన సంఘం కోసం ప్రార్థన చేయడంలో కూడా తప్పు లేదు, మన కుటుంబం కోసం, మన ఆర్థికంగా మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం కాబట్టి ఆర్థికంగా దీవించమని అడగడంలో కూడా తప్పు లేదు. కానీ మన ఊరు ఇంకా దేవుని కొరకు మార్చబడలేదు కదా. ఖాళీ పట్టణం యేసయ్య పట్టణంగా మార్చబడింది. ఎవరి ప్రార్థన ద్వారా? రుబేనియో ప్రార్థన ద్వారా. ఎంతమంది కలిసి చేశారు? ఒక్కరే కదా, రుబేనియో గారు ఒక్కరే చేశారు. అయినా సరే దేవుడు కార్యం చేశాడు. అలాగే మనం కూడా మన జీవితాల్లో మన కోసం ప్రార్థన చేసుకోవడంలో అసలు తప్పు లేదు, చేసుకోవాలి. కానీ ఎవరైతే మన బంధువుల కోసం, మన మిత్రుల కోసం, ఇంకా ఎవరైతే దేవుడిని ఎరగకుండా ఉన్నారో, మారు మనసు లేకుండా ఉన్నారో, మన ఊరు కోసం ఒక పర్టికులర్ టైం పెట్టుకుని, రుబేనియో గారిలాగా ఒక పర్టికులర్ ప్లేస్ పెట్టుకుని మనం రోజు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మన ఊరిని కూడా ఖచ్చితంగా యేసే ఊరుగా
మారుస్తాడు. ఆమేన్. ఈ చిన్ని వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్.